ఒక కథ చెప్పుకుందామా? సత్యనిష్ట మహత్యం. సత్యం ఎంత ఎంత మహత్యం చూపిస్తుందో ఈ కథలో మనం తెలుసుకుందాం. ఒక ఊళ్ళో ఒక తల్లి తనయుడు జీవిస్తూ ఉండేవారు. తన కుమారుడు ఇతర ప్రాంతాలకు వెళ్ళి వ్యాపారంలోని మెళకువలను నేర్చుకుని వ్యాపారం చేయాలని ఆమె ఆశించింది. అందుచేత ఆమె తన ఊళ్ళో నుండి వ్యాపార నిమిత్తం ఇతర ప్రాంతాలకు వెళ్ళే వ్యాపారులతో తన కుమారుణ్ణి పంపించాలనుకుంది. సంబంధిత వ్యాపారులతో ఈ విషయంగా మాట్లాడి అందుకు ఏర్పాటు చేసింది కూడా. వ్యాపారం బృందం బయలుదేరడానికి ముందు రోజు ఆమె తన కుమారుడితో, నాయనా, నా వద్ద 10 బంగారు కాసులు ఉన్నాయి. నువ్వు వాటిని జాగ్రత్తగా తీసుకెళ్ళి బయట ఊళ్ళో వ్యాపారం చెయ్యు. వాటిని నీ చొక్కా 2 చేతుల మడతల్లో ఉంచి కుట్టి పదిలిపరిచాను. ఈ బంగారు కాసులను పెట్టుబడిగా చేసుకొని వ్యాపారం ప్రారంభించు. మరో ముఖ్య విషయం ఏమిటంటే, ప్రాణం పోయినా సరే నువ్వు అబద్ధం మాత్రం చెప్పకూడదు. నువ్వు అబద్ధం చెప్పావని వింటే నేను ప్రాణాలు విడుస్తాను అని హితవు చెప్పింది. కుమారుడు తల్లికి 3 ప్రదక్షిణలు చేసి నమస్కరించాడు. తల్లి ఆశీస్సులతో కుమారుడు వ్యాపారుల బృందంతో బయలుదేరాడు. వ్యాపార బృందం 2-3 రోజులు ప్రయాణం చేసి ఒక నిర్జన ప్రాంతం గుండా వెళ్తోంది. ఆ సమయంలో హఠాత్తుగా ఒక బందిపోటు దొంగల గుంపు వారిని చుట్టుముట్టింది. వ్యాపారుల వద్దనున్న వస్తువులను, ధనాన్ని దొంగలు కొల్లగొట్టసాగారు. అప్పుడు ఆ పిల్లవాడు మాత్రం ఒక మూల కూర్చుని ఏడుస్తూ ఉన్నాడు. పిల్లవాడు అలా ఏడుస్తూ కూర్చుని ఉండడం దొంగల నాయకుడు గమనించాడు. వెంటనే అతడు తక్కిన దొంగలతో, ఒరేయ్, ఇతడు పాపం పిల్లవాడు. ఇతడి నుండి మీరు ఏదన్నా బలవంతంగా గుంజుకుని ఉంటే దాన్ని తిరిగి ఇచ్చేయండి అని చెప్పాడు. అందుకు తక్కిన దొంగలు, మేమెవ్వరూ ఈ పిల్లవాడి నుండి ఏదీ కొల్లగొట్టలేదు అని చెప్పారు. అది విని దొంగల నాయకుడు పిల్లవాడిని పిలిచి, మరి నువ్వు ఎందుకు ఏడుస్తున్నావు అని ఆశ్చర్యపోతూ అడిగాడు. అందుకు ఆ పిల్లవాడు ఏడుస్తూనే, అయ్యా, నా వద్ద 10 బంగారు కాసులు ఉన్నాయి. ఈ విషయం వీరితో చెప్పాను. నేను చెప్పిన విషయాన్ని వీళ్ళు నమ్మనంటున్నారు. నేను అబద్ధం చెప్తున్నాను అని వీళ్ళు చెప్తున్నారు. నేను అబద్ధం చెప్తున్నానని వింటే మా అమ్మ ప్రాణత్యాగం చేస్తుంది అని చెప్పాడు. అది విన్న దొంగల నాయకుడు, పిల్లవాడిని, నీ వద్ద బంగారు కాసులు ఉంటే ఆ విషయం దొంగలకు చెప్పొచ్చా? దొంగలు అడిగితే నా వద్ద ఏదీ లేదు అనే కదా చెప్పాలి అని అడిగాడు. దొంగల నాయకుడు అడిగిన ప్రశ్నకు ఆ పిల్లవాడు ఇలా జవాబిచ్చాడు. నేను బయలుదేరుతున్నప్పుడు మా అమ్మ, నువ్వు ప్రాణం పోయినా సరే అబద్ధం చెప్పకూడదని చెప్పింది. ప్రాణం పోయినా సరే అని మా అమ్మ చెప్పినప్పుడు కేవలం ఈ 10 కాసుల కోసం నేను అబద్ధం చెప్పొచ్చా? నేను అబద్ధం చెప్పానని మా అమ్మకు తెలిసిన మరుక్షణమే ఆమె ప్రాణం వదిలేస్తుంది కదా. అది తలుచుకుని ఏడుస్తున్నాను. పిల్లవాడి పలుకులు విన్న దొంగల నాయకుడు కళ్ళనీళ్ల పర్యంతమై, నాయనా, మా అమ్మ కూడా తరచూ నువ్వు ఈ దొంగ వృత్తిని విడిచిపెట్టు, దొంగతనం చేసి నువ్వు సంపాదించే ఈ పాపపు సొమ్ము ద్వారా లభించే తిండిని నేను ససేమిరా తినను అని చెప్పేది. కానీ ఏనాడు ఆమె మాటను నేను పాటించలేదు అన్నాడు. ఇలా చెప్పి ఆ దొంగల నాయకుడు, ఈ వ్యాపారుల నుండి కొల్లగొట్టిన వస్తువులు, ఆ ధనాన్ని తిరిగి వారికి ఇచ్చివేయండి అని దొంగలకు ఆజ్ఞ ఇచ్చాడు. నాయకుని ఆజ్ఞ మేరకు దొంగలు తాము కొల్లగొట్టిన వస్తువులను, ధనాన్ని వ్యాపారులకు మారు మాట్లాడకుండా తిరిగిచ్చేశారు. పిల్లవాడి సత్యనిష్ట ప్రభావం ఆ దొంగలలో అనుకోని పరివర్తన తీసుకొచ్చింది. నాటి నుండి ఆ బందిపోటు దొంగల ముఠ అంతదాకా తాము చేస్తున్న చోరవృత్తికి స్వస్తి పలికి గౌరవప్రదంగా జీవనయాత్ర సాగించడానికి నిర్ణయించుకుంది. సో, ఒక పిల్లవాడు నిజం చెప్పడం వల్ల దొంగల ముఠాలో కూడా ఒక మంచి మార్పు వచ్చింది. సత్యం చెప్పడం ఎప్పుడూ మనల్ని కాపాడుతుంది, అందరినీ కాపాడుతుంది. ఇది మనం ఎప్పుడూ గుర్తుపెట్టుకోవాలి పిల్లలు.